రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. మలయాళ జానపద కథల్లో 25వ కథ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఈ కథ పేరు మంగళపిల్లి మోతతు మరియు పనియాల్ పణిక్కర్. వీళ్ళిద్దరూ మలయాళ దేశంలో చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన జ్యోతిష్య శాస్త్రజ్ఞులు. జ్యోతిష్య శాస్త్రంలో దూత లక్షణం అని ఒక విభాగం ఉంటుంది. ఈ దూత లక్షణంలో జ్యోతిష్యాన్ని లెక్కలు కట్టేటప్పుడు ప్రశ్న అడిగిన సమయాన్ని బట్టి లెక్కలు కడతారు. ఆ లెక్కలు కట్టి వాళ్ళు ఆ జాతకాలు చెప్తూ ఉంటారు. శతాబ్దాల క్రితం నుండి మలయాళక్కర్ అంటే మలయాళ దేశం అని అర్థం అనమాట. ఈ మలయాళక్కర్లో దూత లక్షణ శాస్త్రంలో మంగళపిల్లి మోతతు అనే అతను చాలా ప్రఖ్యాతిగాంచాడు. ఇతను మంగళపిల్లి వంశంలో పుట్టాడనమాట. ఈ మంగళపిల్లి వంశంలో పెద్దల్ని మోతతు అని గౌరవ సూచకంగా పిలుస్తూ ఉంటారు. ఈ మంగళపల్లి మోతతు అనే ఆయన ఆర్నమూల అనే ఊళ్ళో నివసిస్తూ ఉండేవాడు. ఈ ఆర్నమూల ఆ గ్రామంలోనే వెల్లంకలి అంటే పడవ పందాలు బాగా జరుగుతాయి. ఈ వెల్లంకలి బాగా ప్రసిద్ధి చెందింది కేరళలో పడవ పందాలకి. అది ఆర్నమూల అనే గ్రామంలోనే జరుగుతాయి. ఈ మంగళపల్లి మోతతికి ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. అతని పేరేంటంటే సంబ్రాతి పిళ్ళై. ఈ సంబ్రాత పిళ్ళయి కట్టంపెరూరు నేలకట్టు వంశం వాడనమాట. ఒకసారి మంగళపల్లి మోతతు తన స్నేహితుడైన సంబ్రాతి పిళ్ళై ఇంటికి చూసి వద్దామని వెళ్తాడు. అప్పుడు సంబ్రాతి పిళ్ళై తన ఇంట్లో పొట్టి అనే ఒక యువకుడు తెచ్చిన జాతకాల్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఆ యువకుడు తను పెళ్లి చేసుకుంటాకి కొందరి కన్యల యొక్క జాతకాలను తీసుకుని వస్తాడు. వాటిని పరిశీలించి వారిలో ఏ కన్య తనకి అనుకూలంగా ఉంటుంది పెళ్లి చేసుకుంటాకి చెప్పమని ఈ సంబ్రాతి పిళ్ళైని అడుగుతాడనమాట. మంగళపల్లి మోతతిని చూడగానే రమ్మని ఆహ్వానిస్తాడు సంబ్రాతి పిళ్ళై. తన స్నేహితుడిని తన పక్కనే కూర్చోబెట్టుకుని ఈ కుర్రవాడి పేరు పొట్టి అంటారు. ఇతను కొందరు పెళ్లి కూతుర్ల యొక్క జాతకాల్ని తీసుకుని వచ్చాడు. తనకి సరిపోయే జాతకం ఏదుంది, ఏ పెళ్లి కూతుర్ని పెళ్లి చేసుకుంటే తనకి భవిష్యత్తు బాగుంటుంది అని అడగడానికి వచ్చాడు. నువ్వు కూడా వచ్చావు కాబట్టి నువ్వు కూడా పరిశీలించు, ఇతనికి సరిపోయే జాతకం ఉన్న అమ్మాయిని గురించి చెప్పు అంటాడు. ఇతనికి సరిపోయే జాతకం ఉన్న పెళ్లి కూతుర్ని మనం కానీ ఎంచితే మన పని అయిపోతుంది, ఇతను వెళ్ళిపోతాడు, మన ఇద్దరం తీరిగ్గా కూర్చుని కౌర్లు చెప్పుకోవచ్చు అని చెప్తాడు సంబ్రతి పిళ్ళై. సరేనంటాడు అప్పుడు మోతతు ఆ జాతకాలన్నింటినీ పరిశీలించకుండానే ఒక్కొక్క దాన్ని తీసి పక్కన పెట్టేస్తాడు. చివరికి వాటిలో ఒక జాతకాన్ని మాత్రం పక్కన పెట్టి చెప్తాడనమాట. ఏమనంటే, ఈ జాతకం నీకు సరిపోతుంది, కానీ ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోలేవు, పెళ్లి చేసుకోవడం జరగదు అని చెప్తాడు. ఈ జాతకాలు చూపించకుండా వచ్చిన పొట్టి అనే అతను ఉన్నాడు కదా, ఏ జాతకం అయితే నీకు సరిపోతుంది కానీ పెళ్లి చేసుకోలేవని చెప్తాడో ఆ అమ్మాయి ఉండేది వాళ్ళ ఇంటి పక్కింట్లోనే. అంచేత బాగా తెలిసిన కుటుంబం. అమ్మాయి కూడా బాగానే ఉంటుంది, కానీ మోతత మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేవు అని చెప్తాడు. అంచేత మళ్ళా అడిగితే దాందేముంది, నువ్వు ప్రయత్నం చెయ్యి, మంచిదే, కానీ నీకు మాత్రం వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. ఆ వేరే అమ్మాయికి కూడా పిల్లలు పుట్టకముందే చనిపోతుంది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు, అప్పుడు నీకు పిల్లలు పుడతారు అని చెప్తాడు. కానీ ఈ పొట్టి అనే అతనికి అది అంతగా రుచించదు. అంచేత తన ప్రయత్నం తను చేస్తాడు. వెంటనే ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రుల్ని పక్కింట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి పంపించి పెళ్లి ప్రసక్తి తీసుకొస్తారు. పెళ్లి గురించి మాట్లాడిస్తాడు. ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా అంగీకరిస్తారు. ఎందుకంటే పొట్టి కుటుంబం కొంచెం ధనవంతమైన కుటుంబం, మంచి కుటుంబం. అంచేత మంచి సమయం చూసి పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయించేస్తారు. పెళ్లి రోజు రానే వస్తుంది. పెళ్లి పందిరిని కూడా పూలదండలు అవి కట్టి అలంకారం చేస్తారు. దాన్ని పందాళ్ళు అంటారు. అంటే కొబ్బరి ఆకుల పందిరి అనమాట. సాధారణంగా మనమైతే తాటి ఆకులతో పందిళ్ళు వేసేవారు పూర్వం. ఇప్పుడు అవి కూడా లేవనుకోండి. ఈ పాండాల్ అనే దాన్ని
కొబ్బరాకులతో కేరళ వాళ్ళే వేసి వాటికి పూల దండల్ని వేలాడదీసి అలంకరిస్తారనమాట. ఈ పెళ్లి కొడుకు తన తల్లిదండ్రులతో ఆ పెళ్లి రోజున బంధువులందరితో కలిసి పెళ్లి పందిట్లోకి వెళ్తారు. ఆడపెళ్లి వాళ్ళు స్వాగత సత్కారాలన్నీ బాగా చేస్తారు. పెళ్లి పందిట్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఆడపెళ్లివారు, మగ పెళ్లివారు. ఈలోపు పెళ్లి పందిట్లో ఒక మూలన చిన్న గొడవ ప్రారంభమవుతుంది. ఆ గొడవ పెరిగి పెద్దదవుతుంది. ఇంతకీ మగ పెళ్లివారి తరపున ఎవరో ఒకడు ఏదో ఒక మాట అంటాడు పెళ్లి కూతురి గురించి, వాళ్ళ కుటుంబం గురించి. చివరికి అది ఎక్కడికి దారితీస్తుందంటే, ఆ పెళ్లి కూతురు తండ్రి తన కూతురిని ఈ పొట్టి అనేవాడికి ఇచ్చి పెళ్లి చేయను. ఈ వివాహం నేను రద్దు చేస్తున్నాను. నేను క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్తాడు. అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని ఆ పెళ్లి కూతురు తండ్రి ఏం చేస్తాడంటే, అక్కడే ఉన్న ఇంకో బంధువుల అబ్బాయికి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి జరిపించేస్తాడు. అదే పందిట్లో, అదే ముహూర్తానికి. అప్పుడు పొట్టి చాలా నిరాశపడతాడు. ఇంక తన ఇంటికి వెళ్దామని బయలుదేరతాడు. అంతలో ఇంకో ఆసామి, "నువ్వేమీ బాధపడద్దు పొట్టి. నేను మా అమ్మాయినిచ్చి, ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చి, ఇదే ముహూర్తానికి నీకు పెళ్లి చేస్తాను. నువ్వు సరేనంటే" అని చెప్తాడు. చెప్తే పొట్టి, పొట్టి యొక్క తల్లిదండ్రులు సరేనని చెప్తారు. చెప్పగానే ఆ పొట్టి వాళ్ళ బృందం అటునుంచి అటే ఆ కొత్త పెళ్లి కూతురి ఇంటికి వెళ్ళిపోతారు. అదే రోజు ఆ అమ్మాయిని పొట్టి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి జరిగిపోయిన తర్వాత చాలా ఆనందంగా తన వైవాహిక జీవితాన్ని గడుపుతూ ఉంటాడు పొట్టి. అలా కొంతకాలం గడుస్తుంది. అనుకోకుండా పొట్టి యొక్క పెళ్ళాం అకస్మాత్తుగా చనిపోతుంది. ఏ విధమైన సంతానం కూడా వాళ్ళకి కలగలేదు. అప్పుడు పొట్టికి మంగళపిల్లి మోతత చెప్పిన జ్యోతిష్యం గుర్తుకొస్తుంది. తన భార్య దినకార్యం అయన్నీ నిర్వహించేసిన తరువాత పొట్టి ఆర్నమూల బయలుదేరి మోతతను కలిసి మళ్ళీ తన భవిష్యత్తు గురించి అడుగుదామని వెళ్తాడు. మోతతు పొట్టితో ఏమని చెప్తాడంటే, "ఈ గవ్వలు వేసి జ్యోతిష్ శాస్త్రం చెప్పడం గురించి నాకు తెలియదు. నేను దూత లక్షణం మీద ఆధారపడే నీ భవిష్యత్తుని చెప్తాను. జరగబోయేది చెప్తాను." అప్పుడు పొట్టి తను తెచ్చిన పెళ్లి కూతుర్ల యొక్క 3, 4 జాతకాలుంటే వాటన్నిటిని చూసి వాటిల్లో తనకి సరిపోయే కన్య యొక్క జాతకాన్ని గురించి చెప్పమంటాడు. అప్పుడు మోతత ఏం చేస్తాడంటే, అందులో కార్తీక నక్షత్రంలో పుట్టిన కన్య లక్షణంగా ఉంది. ఆ అమ్మాయి అయితే నీకు వివాహానికి సరిపోతుంది. నీ జాతకం, ఆ అమ్మాయి జాతకం చక్కగా కుదిరాయి. అంచేత ఆ వివాహం చేసుకుంటే నీవు జీవితాంతం సుఖంగా ఉండగలవు. మీకు 2 మగపిల్లలు పుడతారు. ఆ తర్వాత ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్ల తరువాత ఇంకో మగపిల్లవాడి గర్భంలో ఉండగానే నీ భార్యకు గర్భస్రావం జరిగి ఆ పిల్లవాడు మరణిస్తాడు అని చెప్తాడు మోతతు. సరే పొట్టి తిరిగి వచ్చేస్తాడు. ఆ విధంగానే అతను చెప్పిన జాతకం ఏదైతే ఇతనికి సరిపోయిందో ఆ కన్యను పెళ్లి చేసుకుంటాడు. ఆవిడికి 2 మగపిల్లలు పుడతారు. తర్వాత ఆడపిల్ల పుడుతుంది. నాలుగోసారి గర్భం ధరించినప్పుడు గర్భస్రావం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మోతత్ చెప్పినట్టే జరుగుతుంది. ఒకసారి పొట్టి తన కుటుంబ సమేతంగా ఆరన్మూలకి వెళ్తాడు. ఆరన్మూల గ్రామానికి వెళ్ళిన తర్వాత మోతత్ ఇంటికి వెళ్ళి అతనికి నమస్కారం పెట్టి అతనికి అనేక కానుకలు అవన్నీ ఇచ్చి తన కుటుంబాన్ని అందరినీ కూడా పరిచయం చేసి మోతత్ చెప్పినట్లుగానే జరిగిందని సంతోషంగా మోతత్తుకి, మోతతు కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓనప్పడవ, ఓనప్పడవని బహూకరిస్తాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఓనప్పడవని బహూకరిస్తాడు. ఓనప్పడవ అంటే మలయాళ భాషలో ఓనం పండక్కి కొత్త బట్టల్ని పెడతాన్ని ఓనప్పడవ అని అంటారు. అంచేత ఇతను ఆ ఇంటిల్లపాదికి, ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా కొత్త బట్టలు పెడతారు. మోతతు కూడా ఇతనికి ఆదరించి మంచి భోజనాన్ని పెట్టి పంపిస్తాడు. ఇప్పుడు ఈ దూత లక్షణ శాస్త్రంలోనే ఇంకో అతను ఉన్నాడు. అతని పేరు పన్నియల్ పనిక్కర్. అదే కాలంలో ఇతను కూడా నివసించాడు కేరళ దేశంలో. ఆ కాలంలో కొట్టాయం దగ్గరలో ఉన్న నాటసెర్రి అనే ఊళ్ళో ఈ జ్యోతిష్కుడు ఉండేవాడు. ఇతని పేరు పొన్నాయిల్ పనిక్కర్. ఇతను శూద్ర కులస్తుడు.
అంటే నాయర్ కులస్తులనమాట. ఆ రోజుల్లో ఎక్కువగా బ్రాహ్మలే జ్యోతిష్యం చెప్తూ ఉండేవారు. పొన్నాయిల్ వంశానికి చెందినవాడు. పణిక్కర్ అనేది తెక్కంకూరు రాజుగారు ఈ వంశస్థులకిచ్చిన బిరుదు. అది పురుషులు తమ పేరు చివరన ధరిస్తారనమాట. మన తెలుగు వాళ్ళలో చౌదరి, రెడ్డి, నాయుడు అని అంటారు కదా! ఆ విధంగా. అంటే వీళ్ళంతా శూద్రులే. ఈ పణిక్కర్ కూడా కేరళలో శూద్రులకి పేరు చివర పెట్టుకునే బిరుదు లాంటిదనమాట. ఈ కథలో జ్యోతిష్కుడి పేరు పొన్నాయిల్ పణిక్కర్. ఒకసారి ఒక నంబూదిరి బ్రాహ్మణుడు కుమారనల్లూరు గ్రామం నుంచి పొన్నాయిల్ పణిక్కర్ దగ్గరికి వస్తాడు. తన పిల్లవాడికి ఉపనయనానికి మంచి ముహూర్తాన్ని పెట్టమని అడుగుతాడు. ఈ దూత లక్షణాన్ని శాస్త్రం ప్రకారం అతను వచ్చిన సమయాన్ని, అతను అడిగిన ప్రశ్నని బట్టి ఈ పొన్నాయిల్ పణిక్కరు గ్రహిస్తాడు. ఇంతకుముందు ఇతను కొంతమంది జ్యోతిష్కుల్ని కలిసి వచ్చాడు అని గ్రహిస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడి జాతక చక్రాన్ని గురించి ప్రశ్నించిన సమయాన్ని బట్టి ఆ గ్రహాల యొక్క స్థితిగతుల్ని గణించి అతనికి ఉపనయనానికి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు. పణిక్కర్ దగ్గరికి వెళ్లే ముందు ఈ తెక్కంకూరు వంశస్థుల్లో కొందరు జ్యోతిష్కులు ఉంటారు. వాళ్ళలో ఒక ముగ్గురిని కలుస్తాడు ఈ నంబూదిరి బ్రాహ్మణుడు. ఇంకో అతను వట్టపిల్లి శంకుముతాతు అనే అతన్ని కూడా కలుస్తాడు. వాళ్ళందరూ కూడా ఇతని గ్రహస్థితులు ఏమీ బాగోలేదు, ఇప్పుడు గణించడం కుదరదు, అంచేత ఉపనయనానికి ముహూర్తం నిర్ణయించము అని ఖరాఖండిగా చెప్పేస్తారు. ఈ పణిక్కర్ దగ్గరికి వెళ్ళటం, ఆ పణిక్కర్రు ఇతనికి ముహూర్తం పెట్టడం, ఆ ఉపనయనానికి సమయం చెప్పటం ఇవన్నీ జరుగుతుంది. అప్పుడు ఈ నంబూద్రి ఊరుకోకుండా వెళ్తూ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఈ నలుగురిని కలిసి, అంటే ఇంతకుముందు ఎవరినైతే కలిసి జ్యోతిష్కం చెప్పమంటే వాళ్ళు మేము చెప్పమంటారో, లేకపోతే ఆ ఉపనయనానికి ముహూర్తం పెట్టమంటే వాళ్ళు పెట్టనంటారో, వాళ్ళందరినీ కలిసి మీరు పెట్టకపోయినా పణిక్కర్ పెట్టాడు అని వాళ్ళని నిందిస్తాడు. వాళ్ళు వెళ్ళి ఈ పణిక్కర్ మీద తెక్కంకూరు రాజుగారికి ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేస్తే రాజుగారు ఏం చేస్తారంటే ఈ పణిక్కర్ని, ఇతర జ్యోతిష్యుల్ని తన ఆస్థానానికి రమ్మని పిలిపిస్తారు. వాళ్ళంతా దివాణానికి వస్తారు. వీళ్ళు ఉపనయనం ముహూర్తం లేదు అని చెప్తే, గ్రహాల కలయిక అనుకూలంగా లేదు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ముహూర్తం ఎలా పెట్టావు, ఎలా పెడతావు అని అడుగుతాడు ఆ తెక్కంకూరు రాజుగారు. అప్పుడు ఈ పణిక్కరు చెప్తాడు, "అవును, నిజమేనండి మహారాజు గారు, దానికి సరైన ముహూర్తం లేదు. ఎందుకంటే అష్టమి రాశిక్కర్ అంటే అష్టమంలో ఉన్న గ్రహాల వల్ల అతనికి ముహూర్తం కుదరటం లేదు" అని చెప్తాడు. అది నిజమే. కానీ ఉపనయనానికి వచ్చే సంవత్సరం ఇతనికి మంచి ముహూర్తాలు ఉన్నాయి గానీ, అప్పుడు అతని తల్లి చనిపోతుంది. అంచేత ఒక సంవత్సరం పాటు అశౌచం అంటే మైల పాటించాలి. అంచేత ఉపనయనం చేయటం కుదరదు ఆ సంవత్సరం రోజులు. తర్వాత సంవత్సరం అసలు ముహూర్తాలే ఉండవు ఉపనయనానికి సంబంధించి. ఆ తర్వాత సంవత్సరం ఈ పిల్లవాడి తండ్రి కూడా చనిపోతాడు. అంచేత ఇంకో సంవత్సరం అశౌచం, మైల పాటించాలి. అప్పుడు వచ్చే సంవత్సరానికి ఈ పిల్లవాడికి వయసు దాటిపోద్ది. ఏ వయసు? ఉపనయనం చేసే వయసు దాటిపోతుంది. అంచేత ఉపనయనం చేస్తాం కుదరదు. అంచేత అష్టమి రాశిక్కరు ఉన్నా సరే ఈ పిల్లవాడికి ముహూర్తం పెట్టాను. ఇతనికి ఇప్పుడే ఉపనయనం చెయ్యాలి తొందరగా. లేకపోతే ఇతను భ్రష్టుడైపోతాడు. ఎలాగంటే ఇతనికి ఉపనయనం చేయకుండా, ఉపనయనం చేసే వయసు దాటిపోయిందనుకోండి, అతనికి ఉపనయనం చేయరు. అతన్ని కులంలో అతన్ని చేర్చుకోరు. కులం నుంచి వెలివేస్తారు అని చెప్తాడు. అప్పుడు రాజుగారు అక్కడ ఉన్న ఇతర జ్యోతిష్కుల్ని కూడా ప్రశ్నించి అడుగుతాడు. మీరందరూ కూడా పణిక్కర్ చెప్పింది విన్నారు కదా! అది నిజమేనని ఒప్పుకుంటారంటే, అవునండి నిజమేనని అంగీకరిస్తారు. ఆ తర్వాత పణిక్కర్ పెట్టిన ముహూర్తానికి ఆ నమూద్రి బ్రాహ్మణుడు వాళ్ళ అబ్బాయికి ఉపనయనం జరిపిస్తాడు. ఆ తర్వాత అతని తల్లి చనిపోతుంది. మళ్ళా ఇంకో సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఆళ్ళ తండ్రి చనిపోతాడు.
పణిక్కర్ ఏదైతే చెప్పాడో ఆ విధంగానే జరుగుతుంది. అప్పటినుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, జ్యోతిష్కులు అందరూ కూడా పొన్నాయిల్ పణిక్కర్రు దూతలక్షణం అనే జ్యోతిష శాస్త్ర ప్రక్రియలో చాలా గొప్ప జ్యోతిష్కుడిగా గుర్తిస్తారనమాట. అప్పటినుంచి అతను అందరి మన్ననలు పొందుతాడు. ఇది పొన్నాయిల్ పణిక్కర్ కథ. 25వ కథ మంగళపిల్లి మోతతు మరియు పన్నియాల్ పణిక్కర్ కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మిత్రులందరికీ సెలవు. మీ ఆదిశేషు.